సార్ ఇది కూడా అంటే పానిక్ అటాక్స్, పానిక్ డిజార్డర్స్ కూడా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కొంచెం ఇది కూడా హెరిడిటీ లాగా ఉండొచ్చు అండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సఫర్ అయితే ద రిస్క్ ఆఫ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ల రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. ఓకే సార్, కొంతమంది బ్యాడ్ న్యూస్ ఏదైనా విన్న తర్వాత ఎక్కువగా యాంగ్జైటీ కానీ టెన్షన్ అవ్వడం, కొంతమంది ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి రావడం కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా ఇలాంటి పానిక్ నాట్ అటాక్స్ నెసెసరీలీ అది అంటే డిజార్డర్ అని అనుకోరాదు. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మన రియాక్షన్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించడం అనేది ఇట్స్ నార్మల్ రియాక్షన్సే. ఓకే. కానీ అది ఎక్స్టెండెడ్ పీరియడ్ ఒక కపుల్ ఆఫ్ డేస్ అదే థాట్ ఉండడం అనేది దట్స్ ఫైన్. కానీ దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఎక్స్టెండెడ్ పీరియడ్స్ వరకు నాకు అదే మైండ్లో రన్ అవుతుంది, నేను రిలేట్ చేసుకుంటున్నా ఎవరో నేబర్హుడ్లో ఎవరో ఇట్లా చనిపోయినంటే బైక్ మీద నుంచి పడి అంటే అమ్మ నాకైతుందా అని అట్లాంటి థాట్ ఏమైనా స్టార్ట్ అయింది అంటే దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ కపుల్ ఆఫ్ డేస్ డిస్టర్బ్డ్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే సార్, ఆ పర్టికులర్ పర్సన్కి అర్థమవుతుంది యాక్చువల్గా ఇది నార్మల్ కండిషన్, బట్ నేను ఎక్కువగా దాన్ని ఆలోచిస్తున్నాను, ఎక్కువగా భయపడుతున్నాను. లేదు, అన్లైక్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాగా కాకుండా ఇంట్లో ఆ పర్సన్ ఆ టైంలో అయితే దే డోంట్ బిలీవ్ దట్ ఇది ఉట్టిదే, ఇది ఉట్టి ప్యానికే అని అనుకోరు. దే బిలీవ్ దట్ ఇదేదో హార్ట్ ఏదో అవుతుంది, దే బిలీవ్ కడుపులో ఏదో సంథింగ్ బిగ్ అవుతుంది, లేకపోతే బ్రెయిన్ ఏదో స్ట్రోక్ వస్తుంది. అంత స్ట్రాంగ్ బిలీఫ్స్ వేరేలాగా పోతాయి వాళ్ళకి. మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే చెప్పే సిచ్యువేషన్లో పరిస్థితిలో కూడా ఉండదు. సో అందుకోసం ఎమర్జెన్సీ మెడిసిన్స్ జనరల్గా వి ప్రిస్క్రైబ్. అంటే ఇలాంటి పేషెంట్స్ కొంచెం సివియారిటీ ఎక్కువ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళతో ఎటువంటి గైడ్స్ ఇస్తారు? ఇప్పుడు ఇమ్మీడియట్గా పానిక్ అటాక్లో వచ్చినప్పుడు వీటంటూ ఇంకొంచెం అక్యూట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అవసరమైతే కొందరిలో ఇంజెక్షన్ ఏమైనా అవసరం పడుతుంది. లేదు ఎప్పుడో పాస్ట్ 2 వీక్స్లో అయింది బట్ ఏం బెటర్ నవ్వు అన్నప్పుడు వాళ్ళు కొంచెం మైల్డర్గా ట్రీట్ చేస్తాం. ఇందులో మెడికేషన్ కూడా కొంచెం ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా షార్టే అండి. పానిక్ అండ్ ఫోబియాస్లో జనరల్గా వేరే సైకలాజికల్ ఇల్నెస్ అంత డ్యూరేషన్ కూడా ఉండదు. ఇట్స్ వెరీ షార్టర్ డ్యూరేషన్. అంటే కామన్గానే ఒక సైకియాట్రీ పేషెంట్ ఒక మెడికేషన్ యూజ్ చేస్తున్నారంటే కొంచెం ఎంత అయితే వారు ప్రిస్క్రైబ్ చేశారో అంత ఆ ట్యాబ్లెటే వేసుకోవాలంటే మితిమించి వేసుకున్నా కూడా అవి ప్రాబ్లం అవుతుంది, అవకాశం ఉంటుంది. అందుకే మళ్ళా మేమైనా మా ఫార్మసీ డిస్పెన్స్ చేసే వాళ్ళైనా దే టెన్ టు టెల్ దెమ్ డాక్టర్ అడ్వైజ్ ఎట్లా చేసిండ్రో అట్లనే మీరు వాడాలి. డోంట్ ట్రై టు బాగుంది కదా అని అట్లనే కంటిన్యూ చేస్తారు కొందరు. మనం చెప్పిన డ్యూరేషన్ కన్నా ఎక్కువ వాడడము, అవసరం కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తీసుకోవడము. సో ఆల్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. అంటే ఇందులో కూడా కొంచెం నిద్రపోవడానికి మెడికేషన్స్ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా ఉంటాయి సార్? స్పెసిఫిక్గా నిద్ర కోసం అనేది అందరికి అవసరం పడకపోవచ్చు. కొందరిలో కొన్ని రోజులు డెఫినెట్గా ఇనీషియల్ డేస్ కొంచెము రిలాక్స్ కావడానికి అయితే ఇస్తాము. అది కొందరు అబ్యూజ్ చేస్తారు. బట్ అదర్వైజ్ వి టెండ్ టు క్లియర్లీ రైట్ ఎనీ డేస్ ఏది వాడాలి అనేది.